కార్తికేయ లాంటి అంత పెద్ద సక్సెస్ తర్వాత 3 ఇయర్స్ గా కనిపించిన నిఖిల్ గారు స్వయంభూ టీజర్ తో సర్ప్రైజ్ చేశారు. స్వయంభూ అనే ఫిలిం పై నిఖిల్ గారు 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారని మనందరికీ తెలిసిన ఆ ఫిలిం ఎలా వస్తుందనే భయాన్ని టీజర్ తో పోగొట్టేశారు. 1000 ఇయర్స్ బ్యాక్ 985 ఇయర్ లో మన రాయలసీమ తంజావూర్ ఏరియాస్ లో మనమంతా చదివి విని పెరిగిన కథలు కాదు, మన టెక్స్ట్ బుక్స్ లో లేని, మన చరిత్ర మాట్లాడుకోలేని గొప్ప వారియర్స్ లో ఒకరైన కృష్ణ అనే ఒక సోల్జర్ ఆడుతూ పాడుతూ తిరిగే ఒక బచ్చగాడు తన స్వయంగా ఎలా ఎదిగాడు, రాజ్యాన్ని చరిత్రనే మార్చేసేదాకా ఎలా వెళ్లాడనే కథనే స్వయంభూతో చూపిపోతున్నారని తెలిసాక ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది ప్రాజెక్ట్ పై. స్వయంభూ అంటే మొన్నటి దాకా ఒక రాజు కథ అనుకున్న అందరికి ఇదొక అండర్ డాగ్ కథ అని, అది ఎలా చూపిపోతున్నారో ఈ టీజర్ తో చూపించేశారు. సెంధిల్ గారి సినిమాటోగ్రఫీ, రవి బాసురూర్ గారి మ్యూజిక్, బాహుబలి, త్రిబులర్, కల్కి లాంటి ఫిల్మ్స్ కి వర్క్ చేసిన ఫైట్ కొరియోగ్రాఫర్ సాల్మోన్ మాస్టర్, ఇలా ఇంత పెద్ద టెక్నీషియన్స్ తో టీజర్ లోని విజువల్స్, ఫైట్స్ తో ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, ఇక నుంచి వచ్చే కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంకా సర్ప్రైజ్ చేసే కథను తీసామని నిఖిల్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. లాస్ట్ టైం ఆయన ఇంత కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేసిన కార్తికేయ 2 లాగే ఈసారి స్వయంభూ ఆయన కెరియర్ ని ఇంకే రేంజ్ కి తీసుకువెళ్ళిపోతుందో చూడాలి. మరి స్వయంభూ టీజర్ మీకెలా అనిపించింది?